మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడేమో నిన్న మొన్న చెప్తున్నాడు, రైతుల కోసం మేము పోతాం, నేను రైతు బిడ్డనే అని. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు గారిని, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా ఉన్నారో ఒక్కసారి చెప్పమని అడుగుతా ఉన్నా. మీ చివరికి మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కానీ ఏ జిల్లాలోనైనా రైతులందరూ ఇప్పుడు అరటి రైతుల గురించి వచ్చింది, అరటి రైతులందరూ కూడా వాళ్ళకి రేట్ లేదు. మొన్న మామిడి పండించిన రైతులు వాళ్ళకి రేట్ లేదు. టొమాటో పండించిన రైతులు, ఉల్లి పండించే రైతులు, ధాన్యం పండించే రైతులందరూ కూడా దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దానిపైన దృష్టి సారించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు మీ అజెండా మారిపోయింది. అధికారంలోకి రాకముందు మీ అజెండా ఒకటి ఉంది, సంక్షేమ అజెండా అన్నారు, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, దాన్ని మేము కూడా వెల్కమ్ చెప్పాము. కానీ మీరు మీ అజెండా ఇప్పుడేమి మొత్తం ప్రైవేట్కి అప్పచెప్పాలి. నిన్న కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పాడు, మెడికల్ కాలేజీలు ఇస్తాము, 50 ఎకరాలు ఉంటుంది, 25 ఎకరాలు హాస్పిటల్ కడతాడు, 25 ఎకరాల కాలేజీ కట్టుకొని వాళ్ళంతా చేస్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ భారతదేశంలోనే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఒక పెట్టుబడిదారుడు వచ్చి 100 కోట్లు 200 కోట్లు డబ్బులు పెట్టిన తర్వాత అతను పుణ్యానికి చేస్తాడా? చంద్రబాబు అంటాడు అంత తిమ్మిని బొమ్మని చేసేటట్లు చెప్తున్నాడు, ఇది 70% ఫ్రీగా ఇస్తారు, పలానా పెన్షన్ మందు ఉచితంగా ఇస్తాడు, సారడిని మాత్రం ఫ్రీగా ఇస్తాడు, ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు. అసలు వాళ్ళకి ఏం